గణాధిపతయే నమః సభాయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హరశ్రీ సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ ఓలేటి బంగారేశ్వర శర్మ గారు ఉన్నారు. వారిని ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. బంగారేశ్వర శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మా ఛానల్కి మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సర ఫలితాలని వివరించాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా అండి. ముందుగా దైవ ప్రార్థనతో మొదలు పెడదాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వదామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాది ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ దేవుడైతే వాక్కు మొదలుగా గల సర్వేంద్రియములకు కారణభూతులవుతున్నాడో అట్టి ఈశ్వరునికి నమస్కరిస్తూ ముందుగా హరశ్రీ సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ వారికి నిర్వాహకులైనటువంటి బాబీ శర్మ గారికి, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనకి సనాతన ధర్మంలో చెప్పబడింది ఏమిటంటే ఉగస్య ఆది ఉగాది, అంటే సంవత్సరానికి మొదట ప్రతి సంవత్సరము కూడా ఈ రోజు ఏదైతే ఉందో ఉగాది నాడు ప్రారంభమై మళ్ళీ ఉగాది ముందు రోజు ఏదైతే ఉందో అప్పటి వరకు ఉన్నట్టు సంవత్సర కాలం ఫలితాలు ఏవైతే ఉంటాయో అది ప్రతి సంవత్సరం మొదటి రోజు తెలుసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. పంచాంగ శ్రవణం అనేది చాలా ఉత్తమోత్తమంగా మనకి సనాతన ధర్మం తెలియజేస్తోంది. నిర్ణయ సింధువులో కానీ లేకపోతే ఆపస్తంభ సూత్రంలో కానీ మరొక ధర్మశాస్త్రాల్లో కూడా ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేది చాలా ఉత్తమోత్తమం. కాబట్టి ఈ పంచాంగ ఫలితం ఏదైతే ఉందో పంచాంగ ఫలం అనేది అది శృతం, అది ఎలాంటిది అంటే గంగా స్నానం గంగా స్నాన ఫలం కిలత్, అంటే గంగా స్నానం చేస్తే ఎంత ఉత్తమోత్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో అలాగా పంచాంగ శ్రవణం చేసిన వారికి ఎలాంటిది అంటే అది సూర్యుడు శౌర్యాన్ని ఇస్తాడు, ఇంద్రుడు చంద్రుడేమో ఇంద్ర వైభవాన్ని ఇస్తాడు, కుజుడేమో సంపదల్ని ఇస్తాడు, శని ఐశ్వర్యాన్ని ఇస్తాడు, గురుడు మళ్ళీ బుద్ధినిస్తాడు, బుధుడు బుద్ధినిస్తాడు. ఇలాగా మనకు ఒక శ్లోకంలో చెప్పబడింది. కాబట్టి ఇది విన్నవారికి చెప్పిన వారికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పంచాంగ శ్రవణం అనేది పూర్వం నుంచి కూడా మనకు జరుగుతూ ఉన్నది. ఈ పంచాంగ శ్రవణం మనకు ముందే ఉంది. పంచ అంగములు, 5 అంగములు ఏమిటి తిథి వారం చ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మ సాధక. అయినా నువ్వేదైనా ఒక పని ఆరంభించేటప్పుడు తిథి, అలాగే వారం, నక్షత్రం, యోగము, కరణం ఈ 5 దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఏ పని చేసినప్పటికీ కూడా నీకు ఏదైనా నీకు సంపదలు కలగాల, తిథిని చూసుకుని నువ్వు బయలుదేరి. మనం ఏదైనా శుభకార్యముల నిమిత్తము లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నతోన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణమును దృష్టిలో పెట్టుకుని మనం ఏ పనినైనా సరే మొదలుపెట్టినప్పుడు అది ఆ కార్యసిద్ధి జరుగుతుంది అనేది మనకి ఆ పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. ఏమిటి తిథి పట్టించుకుంటే ఏమొస్తుంది, వారాన్ని పట్టించుకుంటే ఏమొస్తుంది అనేది కూడా మనకి చెప్పబడింది. తిదే స్త్రీయమాప్నోది ఆయుష్మవర్ధని నక్షత్రాదర్హతే పాపం యోగాద్రోగ నివారణం కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలం
కాలాత్ కర్మ కృత్యమాన్ దేవతానుగ్రహం లభే. నాయనా, నువ్వు సంపదలను కోరి ఏదైనా పని చేస్తున్నావా? తిథిని దృష్టిలో పెట్టుకో. లేదు, నీకు ఆయుష్ వృద్ధి కావాలా, దీర్ఘాయువు కావాలా, దానికి వారాన్ని దృష్టిలో పెట్టుకో. లేదు, నీకు పాప విముక్తి కలగాలనుకుంటున్నావా? నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకో. లేదు, ఇంకా కార్యసిద్ధి కలగాల, దాన్ని యోగాన్ని దృష్టిలో పెట్టుకో. ఇలాగా ప్రతిదానికి కూడా ఒక ఆరోగ్యం కావాలా, అది యోగాన్ని దృష్టిలో పెట్టుకో. కార్యసిద్ధి కలగాల, కర్ణాన్ని దృష్టిలో పెట్టుకో అని చెప్పేసి మనకి యొక్క 5 పంచాంగములు కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకో ఈ పంచాంగాన్ని రచించారు. ఈ 5టికి కూడా మనకి పంచక రహితము అని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ పంచక రహితం చేసినప్పుడు మనకి దాంట్లో 3, 5, 7, 9 సంఖ్య కలిగితే అది పంచక రహితం అవుతుంది. మళ్ళీ 2, 4 ఇవి రాకూడదు. వస్తే ఆ పంచక రహితం కాదనమాట. దానికి మళ్ళీ ఉంది, 1 అయితే మరణం అని, ఇవి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ పంచక రహితం అయ్యి ఉండాలి. అలా అయితేనే మనకి గృహప్రవేశాలు కానీ, లేకపోతే కళ్యాణాలు కానీ, లేకపోతే ఫలానా ఇంకోటి ఏవైనా సరే ఈ పంచక రహితం ఉన్నటువంటి ముహూర్తాలని మనల్ని చేసుకోవడానికి వీలుగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ పంచాంగం దృష్టే మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది. ఈ పంచాంగంలో దేని యొక్క విలువ దానిదే. మరి ఈ పంచాంగం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమండి, మన నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు, లేదా ఆధునిక భావాలు ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఈ పంచాంగం చదివేస్తే మా జీవితాలు మారిపోతాయా, లేకపోతే మొత్తం సమస్తమైనటువంటి ఏదో ఒక రాశి వారికి చెప్తున్నది మొత్తం అందరికీ ఇది చెందుతుందా అని చెప్పి అంటూ ఉంటారు. మనకి చూడండి, ఒక భారతదేశ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఒక మంత్రి వ్యవస్థలో కావచ్చు, ఏం చేస్తూ ఉంటారంటే సామాన్యంగా కొన్ని నియమాలు పెడుతూ ఉంటారు. ఆ విధంగా అందరూ నడుచుకోవాలి. మళ్ళీ దాంట్లో ఎవరికి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి ఇబ్బందులు బట్టి దాన్ని బట్టి వాటికి మళ్ళీ పరిష్కారాలు సూచించబడుతూ ఉంటాయి. ఇక్కడ అలాగా దేశ కాల పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు చేయబడ్డాయి, కొన్ని ఫలితాలు రాయబడ్డాయి. అవి సామాన్యంగా జరిగేవి. అవి అందరికీ జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ సామాన్యంగా ఎక్కువ మందికి ఈ ఫలితాలు ఉంటాయి అని చెప్పడం ఈ పంచాంగం ఉద్దేశం. ఇక ఈ పంచాంగంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఏమిటి? ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరం. క్రోధి పేరులోనే ఉంది, క్రోధి క్రోధము కలిగించున్నది. ఎవరికి క్రోధము కలిగిస్తుంది అంటే వ్యక్తుల మధ్యన క్రోధం కలిగిస్తుంది, అలాగే దేశాల మధ్య క్రోధం కలిగిస్తుంది, అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన క్రోధం కూడా కలిగించే అవకాశం ఉంది. అలాగే ఆ నాయకులు వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు ఎల్లవేళ కూడా స్వార్థపరమైన క్రోధంతో ఉంటూ ఉంటారు, వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పూనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ క్రోధాన్ని అణచివేయడానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు తెలుసుకోవడం అంటే పంచాంగం యొక్క శ్రవణం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సంవత్సరంలో ఇటువంటి యొక్క శక్తి మనల్ని పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఆ శక్తి నుంచి మనం కాపాడబడాలి అంటే దానికి ఉపశమనం కలిగించేటువంటి ఇతర శక్తులు ఉంటాయి. ఆ శక్తులను ఉపాసనం చేయడం ద్వారా కానీ, లేదా ఆ శక్తిని మననం చేయడం ద్వారా కానీ, లేదా ఆ శక్తికి సంబంధించినటువంటి ఇష్టదైవతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించడం ద్వారా కానీ మనం వాటిని ఉపశమనం చేయడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పంచాంగ శ్రవణం ద్వారా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అదిగో మన భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండాలి, మనకు వచ్చేటువంటి కోపతాపాలను ఏ విధంగా ఉపశమనం పొందించాలి. ఇది ముఖ్యంగా సంవత్సర ఫలం తెలుసుకుందాం. సంవత్సర ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే చెప్పాం కదండి, క్రోధనామ సంవత్సరం అన్నప్పుడు క్రోధం ఎక్కువగా ఉంటుంది. క్రోధం ముఖ్యంగా ఎలా వస్తుందంటే అహంకారంతో ప్రారంభమవుతుంది, నేను అనే భావనతో ప్రారంభమవుతుంది. అంటే ప్రతి వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ముందు నేను అనే భావన పోయి మనం అనేటువంటి భావన కనుక పెంచుకున్నట్లయితే ఆ పెంచుకోవడానికి ఎప్పటి నుంచి కూడా మనకి సరిహద్దుల మధ్యన ఏవైనా కోపతాపాలు వచ్చి యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే సంధి చేసుకోవాల్సి వస్తే ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి పార్ట్నర్షిప్లు ఉంటూ ఉంటాయి. ఆ పార్ట్నర్షిప్లు చేసుకునే వాళ్ళకి ఒకరికి పట్ల ఒకరికి ఓ విధమైన భేదభావం రావచ్చు, లేకపోతే నాకు తెలియకుండా ఏదైనా వ్యాపారం చేస్తున్నానంటే భావన కలగచ్చు. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచి కూడా ఏం చేసుకోవాలంటే ఒక సంయమనంతో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. అలాగే భార్యాభర్తలు ఉంటారు, ఆ భార్యాభర్తలు అందరూ ఎవరైతే ఉన్నారో సమాజంలో
వారు ఒకరి పట్ల ఒకరు సుహృద్భావంతో వ్యవహరించే విధంగా ఉండాలి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరమైనటువంటి వృత్తులు చేసేవాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ఇతరమైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరో ఒకరి మీద ఏదో విధంగా ఆధారపడుతూ ఉంటారు, సహాయ సహకారాలు కోరుతూ ఉంటారు, లేకపోతే ఉత్తరోత్తర వాళ్ళు ప్రత్యుత్తరాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇవి పెడిసి కొడుతూ ఉంటాయి మధ్య మధ్యలో. అంటే సమాధానం సరిగా రాకపోవడము, లేకపోతే ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు పొరపచ్చాలు ఏర్పడటము, ఇలాంటి వాటికి తావు లేకుండా మనం అప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఎప్పటి నుంచే మనం ఒక విధమైనటువంటి ఒక ప్రణాళిక వేసుకున్నట్లయితే ఆ క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం నుంచి కొంచెం కొంచెంగా మనం వీడబడడానికి అవకాశం ఉంటుంది. ఇక క్రోధనామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ సంవత్సరంలో వృత్తుల వారు కావచ్చు, ముఖ్యంగా బంగారం పని వారు కానీ, రైతులు ముఖ్యంగా పశువు కొట్టాలు నడిపేవారు కానీ, ఇలాంటి వారందరికీ కూడా కొంచెం నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. గోదాములు, ఈ యొక్క వరి గోదాములు కానీ ఇలాంటివి కానీ తగలబడేటువంటి అవకాశం ఉన్నది. కెమికల్ ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి కానీ తగలబడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అగ్ని యొక్క భయం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ అగ్ని యొక్క భయం ఎక్కువగా ఉన్నది కాబట్టి వారి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో, అగ్నితో సంబంధమైనటువంటి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ఇతర వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, ముఖ్యంగా రైతులకి కొంతవరకు ఏంటంటే వర్షాలాభం అనేది, వర్షాభావం అనేది ఉన్నది. కాబట్టి వర్షాభావం ఉండడం వల్ల ఏంటంటే కూరగాయల రేట్లు కూడా ధరలు పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ముందస్తుగానే మనం అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు దాన్ని ముందస్తుగా మనం ఏమేం చేసుకోవాలో ప్రత్యామ్నాయాలు అవి కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇక సంవత్సర ఫలితాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం చెప్పాలంటే మనకి మే 1 నుంచి 12వ తారీఖు వరకు నర్మదా నది యొక్క పుష్కరాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ నర్మదాదేవి పుష్కరాలలో వృషభ రాశి యందు గురుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి గురుబలం కూడా ప్రవేశిస్తుంది కాబట్టి సంపదలు అప్పటి నుంచి కూడా బాగా పెరిగేటువంటి పరిస్థితి మన యొక్క భరతావనిలో ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా సరే మే నుంచి కొంచెం సంపద, ఆయుర్వృద్ధి ఇలాంటివన్నీ కూడా, ఆరోగ్యం ఇవన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి మనకి ఈ సంవత్సర ఫలితాల్లో కనబడుతూ ఉన్నది. ఇక ప్రధానంగా సంవత్సర ఫలితంలో ముఖ్యంగా అశ్విని, పుష్యమి, స్వాతి వీరికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సంవత్సర ఫలితాల్లో చెప్తున్నాను. అలాగే భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం అర్ధలాభం కలుగుతుంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట వీళ్ళకి మనస్తాపం కొంచెం ఉంటుంది. అలాగే రోహిణి, పొబ్బ, వ్యాష్ఠ, శతభిషం వీరికి రాజ్య పూజ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర వీరికి యుద్ధ భయం ఉంటుంది. అంటే ఎవరి వల్ల ఎటువంటి విపత్తులు వస్తాయో, ఎవరు ఏమంటూ ఉంటారు నన్ను, ఇలాంటివన్నీ కూడా భయపడుతూ ఉంటారు, ఎవరు వచ్చి మీద గొడవ పడుతూ ఉంటారని ఉంటూ ఉంటుంది. అలాగే ఆర్ద్ర నక్షత్రం, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర వీళ్ళకి అలంకార ప్రాప్తి, ఎంతసేపు కూడా వాళ్ళ అలంకారం మీద దృష్టి పెడుతూ ఉంటారు. పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి వీరికి కొంచెం రోగ భయం ఉంటుంది. ఏదైనా కొంచెం లోపల నలతగా ఉంటుందంటే ఏమైపోతుందనే భయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఇది ఏమైపోతుందో అనే భయం ఉంటుంది. ప్రతిదానికి చిన్న సుస్థి జరిగిన లోపల ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వారు ఎంతసేపు కూడా భయాన్ని కలుగు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా సంవత్సర ఫలితాల్లో ఆయా నక్షత్రాలకి ఉన్నటువంటివి ఏంటంటే అర్ధలాభం కానీ, మనస్తాపం కానీ, రాజ్యపూజ్యత కానీ అవనేది ఈ నక్షత్రంతో కూడుకున్న వారికి ప్రధానంగా ఉన్నటువంటి లక్షణాలు. రాశి ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారు ప్రధానంగా దీంట్లో మనకి ముందు నుంచి అందరికీ తెలుసున్నదే అయినప్పటికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాల్లో మొదట అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, అలాగే కృత్తిక నక్షత్రం మొదటి పాదం. ఈ 9 పాదాలు కలిపి మేషరాశి. కాబట్టి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే వీరి ఆదాయం 8 వంతులు ఉంటే వీరి యొక్క వ్యయం 14 వంతులు ఉంటుంది. అంటే ఇది తెలుసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క వ్యయాన్ని ఏ విధంగా తగ్గించుకోగలుగుతారో సాధ్యమైనంత వరకు. మనం చూసిందల్లా కొనాలనిపిస్తుంది, లేకపోతే అనుకోకుండా ఏవో రోగపీడితులు అవుతూ ఉంటారు, లేకపోతే ఏదో అనుకోని పెళ్లిళ్ళు, ఖర్చులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వచ్చినప్పుడు ఖర్చులకి ఏ విధంగా ఎప్పటి నుంచి వాళ్ళు ఒప్పుడు చేసుకుంటారనే దానికోసం
ఇవి మనం చెప్పుకోవడం. కాబట్టి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే వీరికి కాస్త రాజపూజ్యం ఉంటుంది, అవమానం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా లాభస్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంతా వ్యయ షష్ఠ స్థానములందు రజితమూర్తులుగాను సంచరించరు. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి కుటుంబ వృద్ధి, ఆయుర్వృద్ధి అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాలకి వాటికి కూడా వీళ్ళు డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వీళ్ళు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ విధమైనటువంటి ఫలితాలు వీరికి కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా రాజస్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి రాహు లాభస్థానం ఉండటం వల్ల అన్ని రంగాల్లోనూ వీరు విజయం సాధిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులకు తగ్గట్టుగా ఆయా సమయంలో వారికి కార్యలాభం కలిగే విధంగా, ఉన్నత స్థానంలో ఉండే విధంగా వాళ్ళకి అప్పుడప్పుడు ఆ సమయానికి ఏవి వనరులు చేకూరాలో అవన్నీ కూడా చేకూరుతూ ఉంటారు. వారికి అంతా శుభంగానే ఉంది. అలాగే మిథున రాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మృగశిర 2, 3, 4 పాదములు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ పాదాల వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి కూడా చూసుకున్నట్లయితే ఈ మొత్తం మీద మే 1 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ చతుర్థ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి శుభకార్యములకు ధనం వ్యయం చేస్తారు. ఇతరుల వలన తిట్లు తినాల్సి వస్తుంది. ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇతరులను దృష్టిలో పెట్టుకుని మనం చేసే పని మనకి ఎంతైనా లాభం కలిగించవచ్చు కాకపోతే ఇతరులకి ఇది ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందా అనేది కూడా దృష్టిలో పెట్టుకున్న కనుక ఉన్నట్లయితే వారు ఈ విధమైనటువంటి ముఖ్యంగా అవమానం వాళ్ళకి 6 కనబడుతోంది. రాజపూజ్యం 3 అయితే అవమానం 6. కాబట్టి ఇతరుల నుంచి అవమానం పడేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి తిట్లు తినేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు జ్ఞాన సుపార్జన ఎలాగో చేస్తారు, శాంతిని పొందాలని కోరుకుంటారు, ఆధ్యాత్మికత మరియు ఏకాంతంలో ప్రశాంతతను కోరుకుంటారు. అయితే అయినప్పటికీ ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టేటప్పటికీ అది అప్పటి వరకు ఆ ప్రశాంత వాతావరణంలో ఉండడం వల్ల, లేకపోతే నలుగురిలో మమేకం కాకపోవడం వల్ల అనుకోకుండా అది పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఈ విధమైనటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండేట్టుగా వాళ్ళు చూసుకోవాలి. అలాగే కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4 పాదములు, 4వ పాదం, అలాగే పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 పాదాలు. వీరి యొక్క ఆదాయం చూసుకున్నట్లయితే 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరి ఆదాయం చాలా వృద్ధిలో ఉంటుంది, కాకపోతే వ్యయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే ఆదాయం ఎక్కువ కనబడుతోంది, వ్యయం తక్కువ కనబడుతోంది. వీరికి కూడా ఎవరికైనా సరే చెప్పాను కదా, ఎప్పుడైతే గురుడు వృషభ రాశిలో ప్రవేశించాడో అప్పటి నుంచి అందరి జీవితాల్లోనూ కూడా సంపదలు ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వరకు సంవత్సరాంతం వరకు కూడా లాభస్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా అష్టమ స్థానమందు రజితమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు భాగ్య తృతీయ స్థానమునందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి వీళ్ళకి గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానం వస్తుంది. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు. కాబట్టి ఇది చాలా ఉత్తమోత్తం. సాధారణంగా మనం చేసే 2 పనులకి సంతానం కలిసి వస్తుందని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ రాశి వారికి వారి సంతానం కూడా మేము ఉన్నామని చెప్పేసి ముందు వారికి బాసటగా ఉండడానికి ప్రయత్నంగా ఉంటుంది. కాబట్టి వీరికి లాభాల్లో, వ్యాపారంలో లాభాలు ఉంటాయి, వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థితులు కలిగేటువంటివిగా ఉంటాయి. కాబట్టి వీరందరికీ కూడా మంచి అవకాశాలు మనకి ఈ సంవత్సరంలో కనబడుతూ ఉన్నాయి. ఇక సింహరాశి వారు, వీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరం
ఒకటవ పాదం. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2. ఇందాక మనం చూసుకున్నట్లయితే ఆదాయం 14 ఉంది, ఇక్కడ ఆదాయం 2 ఉంది, కాబట్టి వ్యయం 14. అంటే మనం సంపాదించినటువంటి సంపద కంటే కూడా ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పు తెచ్చి పెడుతూ ఉంటారు, లేకపోతే ఎవరైనా ఎక్కడి నుంచైనా ఇచ్చిన ఉంటే అవి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. పూర్వం ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఆస్తులను ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది, అంటే వాళ్ళ అవసరాల నిమిత్తం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచి వారు ఏం చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి మే 1 నుండి సంవత్సరాంతం వరకు వీరు కూడా దశమ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శనిశ్చరుడు సంవత్సరమంతా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి బృహస్పతి సంచారం సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికైనా సరే బృహస్పతి వారి యొక్క సంపదకు కానీ బుద్ధికి కానీ ఆయన ఎప్పుడు కూడా బాసటగా ఉంటూ ఉంటాడు. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలని కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పై అధికారుల ఆగ్రహం, చెప్పాం కదా, క్రోధనామ సంవత్సరం అంటేనే క్రోధం. ఈ మనకి చేసే పని పట్ల మనం బాధ్యత ఉన్నప్పటికీ కూడా అది పై అధికారులు నచ్చకపోవచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి సహ ఉద్యోగులు నచ్చకపోవచ్చు. వాళ్ళ నుంచి కొంచెం క్రోధాన్ని వీరు పడవలసి వస్తుంది. కాబట్టి వాటి నుంచి వీరు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏంటంటే ఇష్టదేవతా ప్రార్థన కనుక చేసుకున్నట్లయితే వారికి అటువంటి ఆగ్రహాల నుంచి ఆ క్రోధాల నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. అలాగే కన్యా రాశి ఫలితాలు. వీరు ఉత్తర 2, 3, 4 పాదములు, అలాగే హస్త 4 పాదములు, అలాగే చిత్త 1, 2 పాదములు కలిగి ఉన్నాయి ఈ రాశి. ముఖ్యంగా వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి వీరికి సాధ్యమైనంత వరకు బాగున్నట్టే ఉన్నది. ఆదాయం వరకు, వ్యయం వరకు, రాజపూజ్యం ఎక్కువగానే ఉంది, అవమానం తక్కువగా ఉంది. వీరికి కూడా ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమందు గురుడు రజితమూర్తిగాను, శనైశ్చరుడు సంవత్సరమంతా షష్టమ స్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు సప్తమ జన్మస్థానమందు రజితమూర్తులుగాను సంచరించరు. వీరి యొక్క గురుడు సర్వకార్యములందు లాభము సంతుష్టిని కలుగు చేస్తాడు. అన్ని రంగముల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనాభివృద్ధి, అసంపూర్ణంగా నిలిచినటువంటి పనులు పూర్తవుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో అవ్వాల్సిన రిజిస్ట్రేషన్లు కానీ, లేకపోతే ఆస్తి తగాదాలు కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పటికీ కూడా రావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో జరగడానికి వీరికి అవకాశం ఉంది. కాబట్టి భార్య తరపు వారి యొక్క సహాయం వీరికి లభిస్తూ ఉంటుంది. అంటే అయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా భార్య తరపు వాళ్ళు కూడా మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు బాసటగా ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడూ కూడా ఈ కాలధర్మంలో ఏవైతే పనులు చేయాలో అటువంటి కాలధర్మాన్ని అతిక్రమించుకుంటే వాళ్ళ కర్మ ఏదైతే చేయాలో ఆ కర్మలన్నీ చేస్తూ సాధ్యమైనంత వరకు సమాజంలో నా బాధ్యత ఇది అని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వారు కూడా వారి యొక్క సంవత్సర ఫలితం చాలా బాగుంది. అలాగే తులారాశి ఫలితములు. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, అలాగే విశాఖ 1, 2 పాదములు, 1, 2, 3 పాదములు. వీరికి చూసుకున్నట్లయితే కందాయ ఫలములు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. తులారాశి వారు సాధ్యమైనంత వరకు తులారాశి వారికి ఎప్పుడు కూడా కొంచెం కష్టాన్ని అతిక్రమించడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం కష్టపడుతూ ఉండాలి. కాబట్టి ఈ రాశి వారికి కూడా మే 1 నుంచి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థానం ముందు గురుడు ఉన్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు. శనైశ్చరుడు సంవత్సరం అంతా పంచమ స్థానం ముందు రజితమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరం అంతా షష్ఠ వ్యయ స్థానములందు లోహమూర్తులుగాను సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గురుడు ఎప్పుడైతే వ్యయాన్ని సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. గురుబలం కొంచెం తక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. కాబట్టి ఒకవైపు ఆయుర్దాయం ఉంటుంది, కానీ ఇక్కడ ఆరోగ్యం, తండ్రి నుండి సంక్రమించినటువంటి సంపద మరియు పరిశోధనలు వృత్తి పదంలో నడుస్తూ ఉంటాయి. అయితే మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగిస్తూ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి అడ్డంకులు, విపత్తులు మరియు పుట్టుకతో వచ్చిన లోపాలు కొన్ని ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి కాయలు లాంటివి, కంతులు లాంటివి, లేకపోతే పూర్వం నుంచి సంక్రమించే కొన్ని వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యాన్ని మరీ అంతలా ఇబ్బంది పెట్టవు, కానీ అవి వీళ్ళని ఎప్పుడు కూడా ఆలోచింపజేసేదిగా ఉంటూ ఉంటాయి.
కాబట్టి వారికి ఈ విధంగా చూసుకున్నట్లయితే కొంచెం ఆధ్యాత్మిక చింతన కనుక చేసుకున్నట్లయితే వారికి ఈ సంవత్సరంలో కొంచెం సానుకూల పరిస్థితులు ఏర్పడే విధంగా ఉన్నాయి. వాటిని అధిగమించాల్సిన అవసరం వీరికి ఎంతైనా ఉంది. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీరు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా వీరు ఈ రాశిలో ఉన్నాయి. కాబట్టి ఆదాయం వీళ్ళది 8, అలాగే వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీళ్ళకి కూడా కొంచెం చూసుకున్నట్లయితే ఆదాయం తక్కువగా ఉన్నది, వ్యయం ఎక్కువగా ఉన్నది. వారి యొక్క ఖర్చులు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కలత్ర స్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా చతుర్థ స్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి ఈ సప్తస్థాన గురుడి సంచారం ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. అంటే ఆ యొక్క సప్తమ స్థానం నుండి గురువుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎల్లవేళ్ళ కూడా వృత్తి వ్యాపారాల్లో వాళ్ళకి పురోగతిని కలిగించే విధంగా చూస్తూ ఉంటాడు. అలాగే కొత్త భాగస్వామ్య పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు చేయడానికి, లేదా కొన్ని షేర్లు కొనడానికి వేలుగా, లేకపోతే పెట్టుబడులు పెట్టే విధంగా, లేకపోతే కొత్త వరవడి సృష్టించే విధంగా వీరి యొక్క ఆలోచన దృక్పథం ఉండే విధంగా కూడా ఈ గురువు ఏం చేస్తూ ఉంటాడు, సప్తమ స్థానంలో ఉన్న గురుడు ఎప్పుడు కూడా వీళ్ళని ప్రోత్బలం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వీళ్ళు విజయం కూడా సాధించేటువంటి అవకాశం మనకు బాగా కనబడుతూ ఉన్నది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండాలి అంటే ముందు వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే కర్మ సాధన అనేది చాలా ముఖ్యం కదా, కృషి చేస్తూ ఉండాలి. అటువంటి కృషి చేసినట్లయితే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఉత్తరోత్తర కూడా ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు వృశ్చిక రాశి వారు. కాకపోతే వారికి ఈ కర్మ సాధన వల్ల ఇంకా కూడా వాళ్ళకి కృషి చేయడం ద్వారా అన్ని కూడా వనగూరుతూ ఉంటాయి. ఇక ధనువు రాశి ఫలితములు. వీరు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ ఒక పాదం వీరు ఈ రాశిలో కలిగిన నక్షత్రములు. కాబట్టి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీరి యొక్క ఆదాయం 11 వంతులు ఉంటుంది, అలాగే వ్యయం 5 వంతులు, రాజపూజ్యం 7, అవమానం 5. అంటే వీరు సంపాదించిన దానికంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానం గురుడు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా తృతీయ స్థానం లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ రాజ్యస్థానం సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి ఆరోగ్యం ముఖ్యంగా వీరికి బాగుంటుంది. ఎన్ని సంపద ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సంపద అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంలో వీరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం, అంటే పూర్వ ఫలితాలను దృష్టిలో పెట్టకుండా మన వంతు మనం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఫలితాలను పొందడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. వీళ్ళకి వృత్తి బలం పెరుగుతూ ఉంటుంది. ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తి పట్ల ఇంకా అంకిత భావం కలిగి ఆ వృత్తిలో ఉన్నటువంటి ఉన్నత స్థితిని కలగడానికి వీళ్ళు ఎల్లవేళ కృషి చేస్తూ ఉంటారు. అలాగే అక్టోబర్ నుండి జనవరిలో షష్ఠిరాశి యందు గురుడి వక్రం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అక్కడి నుంచి కొంచెం వీళ్ళకి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. మళ్ళీ చివరిలో మళ్ళీ ఉత్తరోత్తర బాగుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వారి ఫలితాలు ఉన్నాయి. తర్వాత మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదములు. కాబట్టి వీరు యొక్క ఆదాయం ఎలా ఉంటుందంటే 14 ఆదాయం అయితే వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. అంటే ఈ ఆదాయం ఎంతలాగా వృద్ధి చెందినప్పటికీ కూడా దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క వ్యయం కూడా ఉంటుంది. రాజపూజ్యం 3 ఉంటే అవమానం కొంచెం వీళ్ళకి అవమానం తక్కువగా ఉంటుంది. అయితే వీరి యొక్క రాశి వారికి కూడా మే 1 నుంచి సంవత్సరాంతం వరకు పంచమ స్థానం గురుడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానములందు రజితమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి ఈ పంచమ స్థానంలో గురుడు ఏం చేస్తాడంటే సత్సంతాన వృద్ధిని కలుగు చేస్తాడు. కాబట్టి ఎవరైతే సంతానము కావాలనుకుంటున్నారో, ఎవరైతే మాకు ఒక మంచి వంశాంకురం కావాలనుకుంటున్నాడో, లేకపోతే మంచి సంతానం కలగడం వల్ల వాళ్ళు ఉత్తరోత్తర కూడా వాళ్ళు యొక్క భాగ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో, లేకపోతే లోకంలో సమాజంలో స్థిరత్వాన్ని పొందాలనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. సంపద కూడా వృద్ధిగా ఉంటుంది. ఆర్థికంగా వాళ్ళు బలోపేతులు అవుతూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి అన్ని రంగాల పనిచేసే వారికి జన్మరాశి రీత్యా పంచమ రాశిలో సువర్ణమూర్తివంతుడైన గురుడు అదృష్టాన్ని కలిగిస్తున్నాడు అని చెప్పేసి మన యొక్క
ఈ రాశి ఫలితం తెలియజేస్తోంది. ఇక కుంభరాశి ఫలితములు. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదములు ఈ రాశిలో ఉంటాయి. కాబట్టి ఆదాయం వీరిది 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇందాకట్లాగే వీరు కూడా ఎంత ఆదాయం సంపాదిస్తే అంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఖర్చులు ఎప్పుడు కూడా మనం ఖర్చులు చూసుకున్నట్లయితే ఈ ఖర్చులు పుణ్యం వైపు ఖర్చు పెడుతున్నారా, అధర్మంగా ఖర్చు పెడుతున్నారా, లేకపోతే సమాజ హితాన్ని గురించి ఖర్చు పెడుతున్నారా, అలా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే రాజపూజ్యం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా వీరికి కూడా ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానం ముందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా జన్మరాశి యందు తామ్రమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంతా ద్వితీయ అష్టమ స్థానములందు లోహమూర్తులుగాను సంచరిస్తారు. కాబట్టి చతుర్థ స్థానం ముందు గురుడు ఉండటం వీరికి నూతన గృహ నిర్మాణాలు వీరికి కలిసి వస్తాయి. ఎవరైతే చాలా కాలం నుండి ఇల్లు కట్టుకోవాలని, గృహప్రవేశం చేయాలన్న ఆలోచనతో ఉన్నారో వారు ఈ యొక్క సాధనలో కనుక ఇప్పుడు ఉన్నట్లయితే, ఈ సంవత్సరంలో ప్రారంభించినట్లయితే తప్పనిసరిగా వారు అందరూ కూడా నూతన గృహప్రవేశాలు చేయడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే ఇంటికి, స్నేహితులు, కుటుంబానికి దూరంగా నివసించవలసి వస్తూ ఉంటుంది. అంటే ఇందులో కూడా ఒకటి ఉంటుంది మార్గం. అంటే ఎప్పుడైతే నూతన గృహాన్ని కోరుకున్నారో వాళ్ళు ఏమవుతారంటే ఉమ్మడి కుటుంబానికి దూరంగానో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితో, లేకపోతే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ రూపంలో వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి గృహ నిర్మాణాలు చేయటం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉండటం వల్ల ఉద్యోగులకు స్థాన మార్పు, మరియు ఈ సమయంలోనే కూడా వీళ్ళకి స్థాన మార్పు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులకు స్థాన మార్పు జరుగుతుంది. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేసి కొంతవరకు జీవనంలో ఒడుదుడుకులు అధిగమించగలుగుతారు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వారికి ఈ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించాలి అంటే తప్పనిసరిగా దైవారాధన, ఆధ్యాత్మికత కనుక ఉన్నట్లయితే వారి యొక్క కష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఈ సంవత్సర ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మీనరాశి ఫలితాలు. ఇంక చివరగా పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ రాశిలో కలిగి ఉన్నారు, ఈ నక్షత్రం కలిగిన వారు. అలాగే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కాబట్టి వీరి యొక్క ఆదాయం ఎక్కువగానే ఉన్నది, అలాగే వ్యయం కూడా నామాత్రంగానే ఉన్నది. అయితే రాజపూజ్యం వీరి యొక్క గౌరవప్రదమైనటువంటి స్థితికి కొంచెం ఆటంకంగా కలిగే విధంగా ఉంది, అవమానం ఎక్కువగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు స్తుతి స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరాంతా వ్యయ స్థానమందు రజతమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు జన్మ సప్తస్థానములందు తామ్రమూర్తులుగాను సంచరించరు. తృతీయమందలి గురుడు కార్యనాశనాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి గురుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉన్నాడో కొంచెం మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము, లేకపోతే ఫలానా కార్యాన్ని ఏదైనా సిద్ధింప చేసుకోవాలి, లేకపోతే ఇటువంటి వృత్తిని నిరాఘాటంగా జరపాలి, లేదా ఫలానా వ్యాపారాన్ని నేను ఇప్పుడు ప్రారంభించాను అది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఉండాలి అని కోరుకున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒకటి భాగస్వామ్యుల వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల కావచ్చు. కాబట్టి బృహస్పతి జన్మరాశి 3వ స్థానమైన వృషభంలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వారి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. కొన్ని రకాలుగా అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి అలాంటి వారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎవరి మీద ఒకరి మీద వ్యాపారాన్ని వదిలేయడం కానీ ఇలాంటివి చేయకుండా స్వతహాగా సాధ్యమైనంత వరకు తనకు తానుగా వ్యాపార వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు వ్యాపారం మీద నమ్మికతో కార్యసాధన చేస్తూ వారు ముందుకెళ్ళినట్లయితే, అలాగే ఇష్టదేవత ప్రార్థన ద్వారా కూడా వారికి ఈ ఒడిదొడుకుల నుంచి కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే కొంచెం తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాన్ని కృషి చేసి స్థిరపరచుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్త, చుట్టుపక్కల వాళ్ళని కూడా వాళ్ళని అవసరమైన సమయాల్లో బుజ్జగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మన మాటలో ఒక్కోసారి పొరపచ్చాలను కూడా తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కూడా ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో ఏ రాశి వారికైనా ప్రధానంగా చెప్పవలసింది ఏమిటి అంటే, అలాగే నాయకులకు కావచ్చు, లేకపోతే పండితులకు కావచ్చు, మీకు ఏ ఇతరమైనటువంటి వారైనా సరే, వృత్తులే వాళ్ళు కావచ్చు, రైతు వృత్తి చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా ఏ వృత్తి చేసే వారికైనా సరే ముఖ్యంగా క్రోధము నుంచి బయట ఎలా పడాలి,
ఎప్పుడైతే ఒక గ్రహం ఉన్నదో ఆ గ్రహము యొక్క అందులోను ఈ మంగళవారం ప్రారంభం పడుతోంది ఉగాది. కాబట్టి ఎప్పుడైతే కుజగ్రహం యొక్క ఆధిపత్యం అందు మీద కనబడుతోంది. అంగారకుడు అనేటప్పటికే రక్తవర్ణం కలిగిన వాడు, కోపం రక్తవర్ణం కలిగినది. కాబట్టి ఒక విధమైనటువంటి ఆవేశాన్ని కలిగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆవేశానికి దూరంగా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి? ఇష్టదేవతా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా కుజుడి నుంచి లేకపోతే ఆ క్రోధనామ సంవత్సరం నుంచి బయటకు పడడానికి ఆ సమయంలో మీకున్నటువంటి నక్షత్రం కావచ్చు, గ్రహం కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైతే ఉన్నాయో మీరు మీ యొక్క పండితులను కనుక తెలుసుకున్నట్లయితే వారు ఫలానా జపాన్ని చేసుకోమనో, లేకపోతే ఒక మంత్రాన్ని పఠించమనో, లేకపోతే ఫలానా ఇష్టదేవత ప్రార్థన చేసుకోమనో ఏవైతే సలహాలు ఇస్తూ ఉంటారో ఆ సలహాలను బట్టి కనుక మీరు ఈ సంవత్సరం అంతా కూడా నడుచుకున్నట్లయితే ఈ యొక్క ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సంపాదించవచ్చు. ఒకవేళ ఏమన్నా ఫలితాలు తక్కువగా ఉంటే వాటి నుంచి మనం కాపాడుకుని పడి మనం సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఉన్నప్పటికీ కూడా దైవ బలం ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. అంతరంగా ఉన్నటువంటి గ్రహ బలం ఏదైతే ఉందో వారి యొక్క బలాన్ని బట్టి వారి యొక్క జాతకాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా జ్యోతిష్యం అనేది లేకపోతే ఈ పంచాంగం అనేది ఎలాంటిది అంటే మనకి చీకటిలో నడుస్తున్నప్పుడు ఒక కాగడాన్ని లేకపోతే ఒక చిన్న బుడ్డిని దీప బుడ్డిని మనం పట్టుకుని నడుస్తుంటే మనకి కేవలం ఏమవుతుందంటే ఒక ప్రదేశంలో వెళ్తున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి అక్కడ ఏ పాములు పుట్ర ఏమీ లేవు అని తెలియడానికి ఏ విధంగా అయితే ఆస్కారం ఉంటుందో అలాగే మనకు జ్యోతిష్యం ఏం చేస్తుందంటే కేవలం దారిని మాత్రమే చూపిస్తుంది, అంతే తప్ప స్పష్టంగా వెంటనే మీకు తెలియదు. దానికి మళ్ళీ ప్రత్యేకించి వేరే మార్గాలు ఉన్నాయి. అయితే ఇవి దృష్టిలో పెట్టుకుని వారందరూ కూడా ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ క్రోధము ధర్మముగావలెన్, క్రోధము సత్యముగావలెన్, క్రోధము సత్యము కావలెన్, క్రోధము ధర్మము చెరింప గొప్పదిగాగన్, క్రోధము నిజమౌ అప్పుడు, క్రోధము స్వార్థము త్యజించి, క్రోధము స్వార్థము త్యజించి గుణమౌ క్రోధిన్. ఈ క్రోధినాడు ఒకవేళ కోపం వచ్చింది అంటే మనకి అది ఏ కోపం అయి ఉండాలంటే ధర్మంగా వచ్చేటువంటి కోపం అయి ఉండాలి. అంటే ఎప్పుడైతే ధర్మం నాశనం అవుతుందో అలాంటప్పుడు మనకు కోపం రావాలి. ఒకవేళ కోపం వచ్చింది అంటే నిజంగా మనకు ప్రతి ఒక్కరికి రాముడు అంతటి వాడే కోపాన్ని తెచ్చుకున్నాడు. ఆ కోపం ఎలా ఉండాలి అంటే ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలి, ధర్మాన్ని నిలిపే విధంగా ఉండాలి. ఆ కోపం ఎలా ఉండాలంటే శాశ్వతత్వాన్ని ఇవ్వాలి, నిజమైనది అయి ఉండాలి. అది ఈ క్రోధినాడు అటువంటి కోపాలు ఉండాలి తప్ప అనవసరమైన క్రోధానికి వెళ్ళిపోయి సమాజంలో మన యొక్క ఉనికిని తగ్గించుకోకూడదు. అది ఏం చేస్తుందంటే కోపం ఏం చేస్తుంది, మనల్ని కొంచెమే తగ్గిస్తూ ఉంటుంది, ఘనత తగ్గేలా చేస్తూ ఉంటుంది, మనకి అన్నిటిని కూడా నశింపజేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా సరే ఉన్నతత్వాన్ని ఉంచాలి అంటే నవ్వుతూ మాట్లాడండి, సాధ్యమైనంత వరకు సహనాన్ని పాటిస్తూ మాట్లాడండి, సాధ్యమైనంత వృత్తిలో కూడా సహనాన్ని పాటిస్తూ ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభయోగాలు కలుగుతూ మీ అందరికీ కూడా మీ ఇష్టదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హరశ్రీ సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమాప్తం. చాలా చక్కగా వివరించారండి. చాలా చాలా సంతోషం.